శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ కౌరవుల యొక్క అంటే దుర్యోధనుడి యొక్క ప్రేరణతో విరాటరాజు మీదకి దండయాత్రకి బయలుదేరారు. విరాటరాజు వాళ్ళని ఎదుర్కోవడం కోసమని ఈ గోధనాన్నంతా పట్టుకుపోతున్నారు అనేటువంటి విషయం తెలిసి వెంటనే వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరుతుంటే పాండవులు విరాటరాజుకి సహాయంగా ఆయనతో పాటు యుద్ధం చేయడానికి బయలుదేరి వారు విరాటరాజుకి చాలా సహకారంగా ఉంటూ చక్కగా వాళ్ళందరూ కూడా రథాల మీద కవచాలని ధరించినటువంటి వాళ్ళై చాలా చక్కగా వెళ్ళారు. మంచి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఆ జరుగుతుంటే మత్స్య త్రిగర్త సేనల మధ్య బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతుంది. అటువంటి సమయంలో ఆ పాండునందనుడైనటువంటి ధర్మాత్ముడు అయినటువంటి యుధిష్ఠిరుడు ఒక గొప్ప వ్యూహాన్ని రచించాడు. విరాటరాజు కోసం త్రిగర్తులతో పోరాడుతున్నాడు. ఆ పోరాడే సమయంలో తన సేనంతటినీ కూడా ఒక డేగ ఆకారంలో శానాకృతిలో నిలబెట్టినటువంటి వాడే తాను ముక్కు స్థానంలో ఉన్నాడు. నకుల సహదేవుని రెక్కల స్థానంలో ఉంచాడు. భీమసేనుడు తోక స్థానంలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాడే యుధిష్ఠిరుడు 1000 మంది సైనికుల్ని సంహరించట. భీమసేనుడు కోపంతో 2000 మంది సైనికుల్ని సంహరించాడు. నకులుడు 300 మంది, సహదేవుడు 400 మంది సైనికుల్ని చంపారు. అలాగా ఘోరంగా యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతుంటే ఎక్కడా కూడా బాణాలు ఎలా పడుతున్నాయంటే చాలా వేగంగా బాణాలు పడుతున్నాయి. చూస్తున్నప్పటికీ ఆ సమయంలో తేఘ్నంతః సమరే అన్యోన్యం శూరాః పరిఘభాహవః నశేకురభిసంరబ్ధాః శూరాన్ కర్తుం పరాంముఖాన్. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? పరిఘభాహవః, పరిఘల్లాంటి బాహువులు కలిగినటువంటి వాళ్ళట. అందువల్ల పరిఘల్లాగా దృఢమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ శూరులు కోపంతో ఒకళ్ళతో ఒకళ్ళు పరస్పరము కూడా యుద్ధం చేసుకుంటున్నారు. ఆ యుద్ధంలో ఏంటంటే ఒక విధమైనటువంటి ఉత్సాహం వస్తుంది. అయ్య బాబోయ్, ఇది యుద్ధం అనుకోరు. యుద్ధానికి వెళ్ళే వరకు యుద్ధమా అని అనుకుంటారు. కానీ యుద్ధంలోకి దిగిన తర్వాత పట్టుదలలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు గెలవాలనేటువంటి మహాకాంక్ష పెరిగిపోయి ఉత్సాహంతో యుద్ధం చేస్తారు. అందువలన రణవిముఖులు కాలేరు యుద్ధంలోకి వెళ్ళినటువంటి వాడు. అలాగా వాళ్ళు వెళ్ళి యుద్ధాలు చేసుకుంటున్నారట. శతానీకః శతం హత్వా విశాలాక్షః చతుశ్శతం ప్రవిష్టౌ మహతీం శానాం త్రిగర్తానాం మహారథౌ. ఇలా యుద్ధం జరుగుతుంటే ఈ శతానీకుడు 100 మందిని, విశాలాక్షుడు 400 మంది త్రిగర్త సైనిక వీరుల్ని చంపారు. ఆ రథికులిద్దరూ కూడా త్రిగర్త సైన్యంలోకి దూసుకుపోయారట. తౌ ప్రవిష్టౌ మహాశానాం బలవంతౌ మనస్వినౌ ఆచ్ఛేతాం బహు సంరబ్ధౌ కేశాకేశి రథారథి. కేశాకేశి యుద్ధం జరుగుతాడు. జుట్టు పట్టుకుని యుద్ధం చేస్తున్నాడు. రథారథి ఓ రథం మీద ఉండేటువంటి వాడు ఇంకో రథం మీద ఉండేటువంటి వాడితో యుద్ధం చేస్తున్నాడు. అలాగా ఒక రథికునితో మరొక రథికుడు తలపడేటువంటి యుద్ధం రథారథి అని. కేశాకేశి బాహాబాహి అని యుద్ధంలో ఇలాగా మంచి బలవంతులైనటువంటి వాళ్ళు కోపంతో వాళ్ళు ఆ యుద్ధం చేస్తూ ఆ త్రిగర్త సైన్యాన్ని తికమక పెట్టారట. లక్షయిత్వా త్రిగర్తానాం తౌ ప్రవిష్టౌ రథవ్రజం అగ్రత సూర్యదత్తశ్చ మదిరాక్షశ్చ పృష్ఠతః. అలా వాళ్ళు అలా లోపలికి వెళ్ళారు. ఆ సూర్యదత్తుడు అనేటువంటి వాడు ముందు వైపు నుంచి, మధురాక్షుడు వెనక వైపు నుంచి కూడా ఈ త్రిగర్తుల యొక్క రథ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రవేశించారట.
విరాటస్తత్ర సంగ్రామే హత్వా పంచశతాన్ రథాన్ హయానాంచ శతాన్యష్టౌ హత్వా పంచమహారథాన్ చరన్ స వివిధాన్ మార్గాన్ రథేన రథసత్తమః త్రిగర్తానాం సుశర్మాణం ఆర్ఛత్ రుక్మరథం రణే. ఆ రథికుల్లో కల్లా శ్రేష్ఠుడైనటువంటి విరాటరాజు రథమెక్కి వివిధములైనటువంటి విన్యాసాలు చేస్తూ వెడుతూ తన యొక్క యుద్ధ కౌశలాన్ని ప్రదర్శిస్తూ 500 మంది త్రిగర్త రథికుల్ని 800 గుర్రపు రౌతుల్ని 500 మంది మహారథికుల్ని చంపెట్ట. ఆ తర్వాత సుశర్మ యొక్క బంగారు రథాన్ని ఢీకొన్నట్ట. తౌ వ్యవాహరతాం తత్ర మహాత్మానౌ బలాబలౌ మహాబలౌ అన్యోన్యమభిగర్జంతౌ గోష్ఠేషు వృషభావివ. వాళ్ళు ఇద్దరు కూడా ఆ విరాటరాజు సుశర్మ కూడా ఎదురుపడ్డారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే గర్జిస్తూ గోశాలలో ఎద్దుల్లాగా ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేస్తున్నట్ట. తతో రాజా త్రిగర్తానాం సుశర్మ యుద్ధ దుర్మదః మత్స్యం సమాయాత్ రాజానం ద్వైరథేన నరర్షభ. అప్పుడు ఆ యుద్ధోన్మాదంతో ఆ త్రిగర్తరాజు అయినటువంటి సుశర్మ ద్వంద్వ యుద్ధంతో విరాటుడిని సమీపించేట. అంటే ఇంకా మిగిలినటువంటి వాళ్ళతో ప్రమేయం లేకుండా వాళ్ళిద్దరే యుద్ధం చేయడం ద్వంద్వ యుద్ధం. అందువలన ఆ విధంగా ఆ ఇద్దరు రథికులై చేసేటువంటి యుద్ధానికి వాళ్ళు వచ్చారట. తతో రథాభ్యాం రథినౌ వ్యతీయతురమర్షణౌ శరాన్ వ్యసృజతాం శీఘ్రం తోయధారా ఘనా ఇవ. క్రోధంతో ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు విజయం పొందాలి అనేటువంటి క్రోధంతో ఉన్నారు వాళ్ళు. అల్లాగా రథికులిద్దరూ కూడా తమ రథాల్ని ముందరికి పోనిస్తూ దగ్గరికి వచ్చారట. మేఘం వర్షధారలను కురిపించినట్టుగా అంత వేగంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణవర్షం కురిపించుకున్నారు. అన్యోన్యంచాపి సంరబ్ధౌ విచేరుతురమర్షణౌ కృతాస్త్రౌ నిశితైర్బాణై అశిశక్తి గదాభతౌ. ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం, ఒకళ్ళ కంటే ఒకళ్ళు పైచేయి సాధించాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళు విజయం సాధించాలి. ఇలాగా ఒకళ్ళకొకళ్ళు ఉన్నటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసహనం పెరిగిపోయింది. ఇద్దరు కూడా అస్త్ర విద్యలో నిపుణులైనటువంటి వాళ్ళే. ఇద్దరి దగ్గర కత్తి, శక్తి, గదలు ఇవన్నీ ఆయుధాలన్నీ ఉన్నాయి. వాడి అయినటువంటి బాణాలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారు. అలా చేస్తున్నారు. తతో రాజా సుశర్మాణం వివ్యాధదశభిశరై పంచభిశ్చాస్య వివ్యాధ చతురోహయాన్. అటువంటి సమయంలో ఆ విరాటరాజు ఆ సుశర్మను 10 బాణాలతో కొట్టేట. 5 బాణాలతో 4 గుర్రాలను గాయపరిచేట. తథైవ మత్స్యరాజానం సుశర్మ యుద్ధ దుర్మదః 50 శతైర్బాణై వివ్యాధ పరమాస్త్రవిత్. అలాగే ఏ విధంగా అయితే విరాటరాజు సుశర్మని గాయపరిచాడో అలాగే అస్త్రవేత్త అయినటువంటి సుశర్మ కూడా 50 పదునైనటువంటి బాణాలతో విరాటుడిని కొట్టాట. తత సైన్యం మహారాజా మత్స్యరాజ సుశర్మణో నాభ్యజానాత్ తదాన్యోన్యం సైన్యేన రజసావృతం. ఆ తర్వాత సైనికుల యొక్క పాదాల తాకిడి వలన అక్కడ అంతా కూడా దుమ్ము పైకి లేచిపోతుంది. అంతా కూడా ఆ దుమ్ములో అసలు ఎవరు ఎక్కడ యుద్ధం చేస్తున్నారో, ఎవరితో యుద్ధం చేస్తున్నారో, ఎవరిని కొడుతున్నారో కూడా తెలవనట్టుగా అక్కడ ఈ గుర్రాల చేత, మనుషుల చేత, రథముల చేత, ఏనుగుల చేత, వీటి చేత ఎగరగొట్టబడినటువంటి దుమ్మంతా కూడా గాల్లో అలాగా ఆకాశం అంతా కూడా అలా వ్యాపించిపోయింది. దాంతో అసలు ఎవరితో దెబ్బలాడుతున్నారో కూడా తెలవనటువంటి పరిస్థితికి వచ్చేసింది. అల్లా యుద్ధం చేస్తారట. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి దక్షిణ గోగ్రహే విరాట సుశర్మ యుద్ధే 32 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోగ్రహణ పర్వం అనే ఉపపర్వంలో ఈ విరాట సుశర్మల యొక్క యుద్ధం అనేటువంటి 32వ అధ్యాయం పూర్తయింది. మనం 33వ అధ్యాయంలోకి ప్రవేశించాం.
ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు చాలా ఓపికగా జనమేజయ మహారాజుకి వివరించి చెబుతున్నాడు. ఆయన అంటున్నాడు, తమసా అభిప్లుతే లోకే రజసా చైవ భారత అతిష్టన్ వై ముహూర్తం తు వ్యూఢానీకాః ప్రహారిణః. జనులందరూ కూడా అక్కడ దుమ్ముతో నిండిపోయింది అదంతా కూడా. ఆ దుమ్ము వ్యాపించిపోవడం వల్ల ఏమైపోయిందంటే అక్కడ అంధకారం వచ్చేసింది, చీకటి చేత ఆవరింపబడ్డారు అందరూ కూడా. యుద్ధం చేసేటువంటి సైనికులు ఒక వ్యూహంగా నిలబడి కొంచెం సేపు యుద్ధాన్ని నిలిపివేసేట, ఎవరితో యుద్ధం చేస్తున్నారో తెలవని పరిస్థితి రావడం చేత. తతో అంధకారం ప్రణుదన్ బుధతిష్ఠత చంద్రమాః కుర్వాణో విమలాం రాత్రిం నందయన్ క్షత్రియాన్ యుధి. ఇంతట్లో ఆ చీకటిని తొలగిస్తూ చంద్రుడు ఉదయించి రణరంగంలో క్షత్రియులకు ఆనందాన్ని ఇస్తూ ఆ రాత్రిని చీకటి లేనిదిగా చేసేట. అంటే ఆ వెన్నెల వచ్చింది, దాంతో చాలా చక్కగా అక్కడ ప్రకాశం వచ్చింది. ఆ ప్రకాశంలో కాస్త అంతా కూడా చాలా చక్కగా మళ్ళీ కనిపించడం మొదలైంది. తత ప్రకాశమాసాద్య పునర్యుద్ధమవర్తత ఘోర రూపం తతస్తే స్మ నావైక్షంత పరస్పరం. ఆ వెలుగు వచ్చిన తర్వాత మళ్ళా ఘోరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. ఆ సమయంలో యోధులు ఒకళ్ళనొకళ్ళు చూడలేకపోతున్నారు యుద్ధావేశంలో. తతశుశర్మ త్రైగర్త సహ భ్రాత్రాయవీయస అభ్యద్రవన్ మత్స్యరాజం రథవ్రాతేన సర్వసహ. ఆ తర్వాత ఏం చేశాడంటే త్రిగర్తరాజు అయినటువంటి సుశర్మ తన తమ్ముడితో కూడా ఈ రథికుల యొక్క సమూహాన్ని వెంటబెట్టుకుని 4 వైపుల నుంచి కూడా ఈ మత్స్యరాజు అయినటువంటి విరాటుడిని చుట్టుముట్టేశాడు. తతో రథాభ్యాం ప్రస్కంధ్య భ్రాతరౌ క్షత్రియర్షభౌ గదాపాణి సుసంరబ్ధౌ సమభ్యద్రవతాం రథాన్. వీళ్ళు మంచి ఈ సోదరులిద్దరూ కూడా ఎటువంటి వాళ్ళు అంటే మంచి యుద్ధావేశం కలిగినటువంటి వాళ్ళు, మంచి అస్త్ర నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. అందులో వాళ్ళిద్దరూ కూడా రథాల మించి కిందకి దూకేట, గదలు చేత్తో పట్టుకుని క్రోధంతో శత్రువుల యొక్క రథ సైన్యం వైపు ఉరికేట. మత్తావివ వృషావేతౌ గజావివ మదోద్ధతౌ సింహావివ గజగ్రాహో శక్రవృత్రా విబోత్థితౌ ఉభౌ తుల్యబలోత్సాహౌ ఉభౌ తుల్యపరాక్రమౌ ఉభౌ తుల్యాస్త్రవిదుషౌ యుభౌ యుద్ధ విశారథౌ. వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అంటే మదించిన ఎద్దుల్లా ఉన్నట్ట, మదోన్మత్తులైనటువంటి గజరాజుల్లా ఉన్నట్ట, ఏనుగుని పట్టుకునేటువంటి 2 సింహాల్లాగా వచ్చారట. యుద్ధ సన్నద్ధులైనటువంటి ఇంద్ర వృత్రాసురుల వలె ఉన్నారు వాళ్ళు. అందువలన అంటే ఆ వృత్రాసురుడికి విరాటరాజు మీదకి వెళ్ళేటప్పటికీ అది ఎలా ఉందయ్యా అంటే ఇంద్రుడు వృత్రాసురుడు యుద్ధం చేసేటట్టుగా ఉందిట. అలా వాళ్ళ యొక్క బలము ఉత్సాహం సమానంగా ఉంది, సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళై సమానంగా వాళ్ళు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళై యుద్ధం చేస్తున్నారు. తథైవ తేషాంతు బలాని తాని అధ అన్యోన్యమభిద్రవంతి గదాశి ఖడ్గైశ్చ పరశ్వథైశ్చ ప్రాసైశ్చ తీక్ష్ణాగ్రసుపీతధారై. ఈ విధంగా ఆ సేనలన్నీ కూడా కోపంతో ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడుతున్నారు. గదలు కలిగినటువంటి వాళ్ళ గదలతోటి, కత్తులు వాళ్ళు కత్తులతోటి, ఖడ్గాలతోటి, గండ్రగొడ్డలతోటి, ఇంక ఇది అది ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆయుధాలతో ఒకళ్ళతో ఒకళ్ళు ఢీంకుంటున్నారు. బలంతు మత్స్యస్య బలేన రాజా సర్వం త్రిగర్తాధిపతి శుశర్మ ప్రమధ్య జిత్వా చ ప్రసహ్య మత్స్యం విరాటమోజస్వినమభ్యధావత్ తౌ నిహత్య పృథగ్ధుర్యౌ ఉభౌ తౌ పార్ష్ణితారధి విరధం మత్స్యరాజానం జీవగ్రాహమగృహ్ణతాం. అయితే ఆ త్రిగర్త దేశాధిపతి అయినటువంటి సుశర్మ ఏం చేశాడంటే ఈ మత్స్యరాజ సేనంతా కూడా తన బలగంతో కలచివేసేసాడు. దాంతో ఆ పరాక్రమవంతుడైనటువంటి విరాటరాజును ఢీకొన్నటువంటి వాడయ్యి ఆ సుశర్మ సోదరుడు వేరువేరుగా విరాటుడిని 2 గుర్రాలను చక్రభాగాన్ని రక్షించే సైనికుల్ని సారథిని కూడా చంపేశారట. రథహీనుడైపోయాడు విరాటుడు. అలాంటి రథహీనుడైనటువంటి విరాటుడిని ప్రాణాలతో పట్టుకున్నారు.
తమున్మధ్య సుశర్మాధ యువతీమివ కాముకః స్యందనం స్వం సమారోప్య ప్రయయౌ శీఘ్రవాహనః. ఒక కాముకుడు యువతిని బలాత్కరించి పట్టుకున్నట్టుగా సుశర్మ విరాటరాజును పట్టుకుని వేగంగా వెళ్ళేటువంటి గుర్రాలు పూంచినటువంటి తన రథం మీదకి లాగెక్కించేసుకున్నాడు. ఎక్కించుకుని ఆయన తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తస్మిన్ గృహీతే విరథే విరాటే బలవత్తరే ప్రాద్రవంత భయాన్మస్యాః త్రిగర్తైరధితాభృశం. ఎప్పుడైతే రాజు పట్టుకోబడ్డాడో అప్పుడు సేనకి కొద్దిగా ఉత్సాహం తగ్గుతుంది. బలవంతుడైన విరాట్ రాజు ఎప్పుడైతే రథహీనుడే పట్టుబడ్డాడో వెంటనే ఈ త్రిగర్తల చేత పీడింపబడేటువంటి మత్స్యదేశ సైనికులు భయంతో పారిపోయారు. తేషు సంత్రస్యమానేషు కుంతీపుత్రో యుధిష్ఠిరః ప్రత్యభాషన్ మహాబాహుం భీమసేనమరిందమం. అది చూసాడు కుంతీపుత్రుడైన యుధిష్ఠిరుడు. భయపడిపోతూ ఉంటే వాళ్ళు అప్పుడు యుధిష్ఠిరుడు శత్రువుల్ని శిక్షించేటువంటి మహాబాహు అయినటువంటి భీమసేనుడు పిలిచి అతనితో ఈ విధంగా ఉంటున్నాడు. మత్స్యరాజ పరామృష్ట త్రిగర్తేన సుశర్మణ తమ్మోచయ మహాబాహో నగచ్చేద్విషతాం వశం. వెళ్ళవయ్యా, మత్స్యరాజు అయినటువంటి విరాటుడిని ఆ సుశర్మ పట్టుకుపోతున్నాడు, వెంటనే విడిపించు, అతడు శత్రువులకి వశం కాకూడదు, వెంటనే నువ్వు వెళ్ళని భీమసేనుడిని ఆజ్ఞాపించాడు. ఉషితాస్మ సుఖం సర్వే సర్వకామై సుపూజితాః భీమసేన త్వయా కార్య తస్య వాసస్య నిష్కృతి. మనమందరం ఇంతకాలం ఆ మత్స్యరాజు యొక్క ఆ దేశంలో మత్స్యనగరంలో సుఖంగా ఉన్నాం. అతడు మనకి అన్ని విధాలా ఇష్టమైనటువంటి వస్తువులన్నీ ఇచ్చి మన చాలా చక్కగా సత్కరించాడు. అతని ఇంట్లో నివసించినందువలన అతనికి నువ్వు ప్రత్యుపకారం చేయాలి, వెంటనే వెళ్ళి అన్నాడు. వెంటనే అప్పుడు భీమసేనుడు అంటున్నాడు, అహమేనం పరిత్రాస్యే శాసనాత్తవ పార్థివ పశ్యమే సుమహత్కర్మ యుజ్యత సహ శత్రుభిః. వెంటనే భీమసేనుడు, మహారాజా నీ ఆజ్ఞ వలన ఆ విరాటుడిని ఆ సుశర్మ చేతుల్లోని నేను విడిపించి రక్షిస్తాను, ఏమీ నువ్వు భయపడకు. ఇప్పుడు నేను శత్రువులతో యుద్ధం చేసే సమయంలో నా పరాక్రమాన్ని చూడు నువ్వు అన్నాడు. స్వబాహుబలమాశ్రిత్య తిష్టత్వం భ్రాతృభిః సహ ఏకాంతమాశ్రితో రాజన్ పశ్యమేద్య పరాక్రమం. ఓ రాజా, నువ్వు బాహుబలాన్ని ఆశ్రయించి నిలిచి ఇక్కడ సోదరులతో కూడా ఏకాంతంలో ఉండి నా పరాక్రమం చూడు, మీరేమీ కంగారు పడకండి, నేను ఒక్కడిని వెళ్తానన్నాడు. శుష్కంధోయం మహావృక్షః గదారూప ఇవ స్థితః అహమేనం అపారుజ్య ద్రవయిష్యామి శత్రవాన్. దగ్గర ఉండేటువంటి ఈ మహావృక్షానికి మ్రాను ఉంది, ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షానికి పెద్ద మాను ఒకటి ఉంది. ఆ మాను ఎలా ఉంది అంటే మంచి అందమైనటువంటి గదలా ఉందిట. దీన్ని నేను పెకలించి దీంతో శత్రుదానం తరుగుతాను, నువ్వేం కంగారు పడకయ్యా అన్నాడు. తమ్మత్తమివ మాతంగం వీక్షమాణం వనస్పతిం అబ్రవీద్భ్రాతరం వీరం ధర్మరాజో యుధిష్ఠిరః. ఈ విధంగా చెబుతూ ఆ భీమసేనుడు మదోన్మత్తుడైనటువంటి వాడే గజరాజులాగా ఆ వృక్షం కేసి చూశాడు. వెంటనే యుధిష్ఠిరుడు తన సోదరుడితో ఈ విధంగా అన్నాడు, మా భీమ సాహసంకార్షీ తిష్టత్వేష వనస్పతి మాత్వం వృక్షేణ కర్మాణి కుర్వాణమతి మానుషం జనాః సమబుద్ధేరన్ భీమోయమితి భారత అన్యదేవాయుధం కించిత్ ప్రతిపద్యస్వ మానుషం. అయితే అంతటి యుద్ధంలో కూడా ధర్మరాజు మటుకు ఎక్కడా తన యొక్క స్థితిని మరిచిపోలేదు. భీమసేన అటువంటి దుస్సాహసం చేయకయ్యా, ఇంతటి పెద్ద మహావృక్షాన్ని నువ్వు పెకలించి వేసేవాడు అంటే నువ్వు భీముడు అని తెలిసిపోతుంది. అందువలన నువ్వు ఇది ఎందుకంటే మానవులకి అసాధ్యమైనటువంటి పని, ఇటువంటి అమానుషమైనటువంటి పని చేయగలిగినటువంటి వాడు భీమసేనుడే అనే విషయం తెలిసిపోతుంది. అందువలన నువ్వు మానవులకి తగినటువంటి విధంగా ఏదో ఇంకో ఆయుధం తీసుకోవయ్యా అని అన్నాడు. చాపం వా యది వా శక్తిం నిస్త్రింశం వా పరస్పథం యదేవ మానుషం భీమా భవేదన్యైరలక్షితం తదేవాయుధమాదాయ మోక్షయాసు మహీపతిం యమౌ చ చక్రరక్షౌ తే భవితారౌ మహాబలౌ సహితాః సమరే తత్ర మత్స్యరాజం పరీక్షితాః. ఇతరులకి ఎవ్వరికి నువ్వు భీమసేనుడు తెలవకూడదు.
అందువల్ల నువ్వేం చేస్తావు, ధనుస్సు తీసుకో, లేకపోతే శక్తో, లేకపోతే గొడ్డలో, కత్తో, ఏదో ఒక మనుష్యోచితమైన ఆయుధాన్ని తీసుకుని యుద్ధం చేసి ఏదో రకంగా వెంటనే ఆ రాజును విడిపించు. మహాబలవంతులైన నకుల సహదేవులు నీకు రథచక్ర రక్షకులుగా ఉంటారు. మీ ముగ్గురు కలిసి యుద్ధం చేసి విరాట్ రాజుని తీసుకురండి అన్నాడు. ఏవముక్తస్తు వేగేన భీమసేనో మహాబలః గృహీత్వా తు ధనుశ్రేష్టం జవేన సుమహాజవః వ్యముంచక్షరవర్షాణి సతో యయవతో యదః. వెంటనే యుధిష్ఠిరుడి యొక్క ఆదేశం విన్నాడు. అన్నగారు ఎలా చెబితే అలాగే చేస్తాడు. అందువలన వెంటనే ఆ వేగశాలి బలవంతుడైనటువంటి భీమసేనుడు ఓ మంచి గొప్ప ధనుస్సును తీసుకున్నాడు. మేఘం నీటిధారను వర్షించినట్టుగా వాళ్ళ శత్రువుల మీదకి బాణవర్షం కురిపించాడు. తం భీమో భీమకర్మాణం సుశర్మాణమధాద్రవత్ విరాటం సమవీక్షైనం తిష్టతిష్టేతి చావదత్. ఆ భీమసేనుడు భయంకరంగా వాళ్ళ వెనకాల పెడుతూ ఆ సుశర్మ పరుగు పెట్టి ఆ విరాటుడు వైపు చూసి సుశర్మతో ఆగు ఆగు అంటూ అరుస్తున్నట్ట. సుశర్మ చింతయామాస కాలాంతక యమోపమం తిష్టతిష్టేతి భాషంతం పృష్ఠతో రథపుంగవ పశ్యతాం సుమహత్కర్మ మహద్యుద్ధముపస్థితం. వెంటనే ఆ సుశర్మ తన వెనకాల వస్తూ ఆగు ఆగు అంటూ అరుస్తూ వస్తున్నటువంటి వాడిని చూస్తే వాడు ఎలా ఉన్నాడు, కాలాంతకుడైనటువంటి యముడితో సమానంగా భయంకరంగా వస్తున్నటువంటి ఆ వీర పురుషుణ్ణి చూసి అయ్య బాబాయ్ ఇదేదో మళ్ళీ పెద్ద యుద్ధం వచ్చింది, ఇప్పుడు నా పరాక్రమం చూడండి అని అతనితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. పరావృత్తో ధనుర్గృహ్య సుశర్మ భ్రాతృభిः సహ నిమేషాంతరమాత్రేణ భీమసేనేన తే రథాః రథానాం చ గజానాం చ వాజినాం చ ససాదినాం సహస్రశత సంఘాతాః శూరాణాముగ్రధన్వినాం పాతితా భీమసేనేన విరాటస్య సమీపతః పత్తయో నిహతాస్తేషాం గదాం గృహ్య మహాత్మనా. ఈ విధంగా చెబుతూ ఆ సుశర్మ సోదరులతో కూడా ధనుస్సును పట్టుకుని వెనుదిరిగాడు. ఆ భీముడితోటి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. అయితే ఆ భీమసేనుడు ఎలా వస్తున్నాడంటే కాలాంతకుడిలా వస్తున్నాడు. నిమేష మాత్రంలో శత్రువులందరికీ భయాన్ని కలిగించేటువంటి విధంగా ధనుర్ధరులైన రధికుల్ని, గజవాహుల్ని, రౌతుల్ని, 1,00,000 సైనికుల సమూహాన్ని విరాట్ రాజు ఎదురుకుండా సంహరించట. గద తీసుకుని చాలామంది పదాతుల్ని కూడా చంపేసేట. తదృష్ట్వా తాదృశం యుద్ధం సుశర్మ యుద్ధదుర్మదః చింతయామాస మనసా కిం శేషం హి బలస్య మే అపరో దృశ్యతే సైన్యే పురామగ్నో మహాబలే. ఒక్కసారి అంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చూశాడు సుశర్మ. భయపడిపోయాడు. ఇదేమిటి, నా సైన్యంలో ఇంకేం మిగిలింది? నా రెండో సోదరుడు ఈ విశాల సైన్యంలో ముందే మునిగినట్టున్నాడు. అందువలన ఇంకెవరు మిగిలేటట్టుగా లేరు, అందరినీ చంపేస్తున్నాడు వీడు. ఆకన్న పూర్ణేన తదా ధనుషా ప్రత్యదృశ్యత సుశర్మాశాయకాందిష్ట క్షపతే చ పునః తతస్సమస్తాస్తే సర్వే తురగానభ్యచోదయన్ దివ్యమస్త్రం వికుర్వాణ త్రిగర్తాన్ ప్రత్యమర్షణా. ఈ విధంగా ఆలోచన చేస్తూ వెంటనే ధనుస్సుతోటి యుద్ధానికి సిద్ధమై నిలబడ్డట. వెంటనే ఆ తీక్ష్ణమైనటువంటి బాణాలు వేస్తున్నాడు. ఇది చూసి ఆ మత్స్య దేశ యోధులందరూ కూడా త్రిగర్తుల మీద కోపగించి దివ్యమైనటువంటి అస్త్రాలను ప్రయోగిస్తూ ఆ రథాలను, గుర్రాలను మళ్ళీ ముందరకి నడిపించారు. తాన్ నివృత్తరథాన్ దృష్ట్వా పాండవాన్ సా మహాచమూః వైరాటి పరమక్రుద్ధ యుధే పరమాద్భుతం. ఈ పాండవులు త్రిగర్తుల వైపు వెళ్ళడం చూసి మత్స్యవీరుల విశాల సైన్యం కూడా త్రిగర్తుల వైపు వెళ్ళింది. ఆ విరాట్ రాజకుమారుడైనటువంటి శ్వేతుడు అత్యంత క్రోధంతో అద్భుతమైనటువంటి యుద్ధం చేశాట. సహస్రం అవధీత్తత్ర కుంతీపుత్రో యుధిష్ఠిరః భీమః 7,000 యమలోకమదర్శయత్. కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు 1000 మంది త్రిగర్తుల్ని చంపేట. భీమసేనుడు 7,000 మంది యోధుల్ని చంపేట. నకులశ్చాపి 7 ప్రాహిణోచ్చరైః శతాని 3 శూరాణాం సహదేవ ప్రతాపవాన్ యుధిష్ఠిర సమాధిష్ట నిజఘ్నే పురుషర్షభః. నకులుడు తన బాణాలతో 700 మంది సైనికుల్ని చంపెట్ట. అలాగే సహదేవుడు ధర్మరాజు యొక్క ఆజ్ఞత 300 మంది శూరుల్ని సంహరించట.
తతో అభ్యపదచ్చుగ్రహ సుశర్మాణముదాయుధ హత్వా తాం మహతీం సేనాం త్రిగర్తానాం మహారథ. ఆ తర్వాత ఆ మహారథి అయినటువంటి సహదేవుడు త్రిగర్తుల సైన్యాన్ని సంవరించడం కోసం ఉగ్ర రూపాన్ని ధరించి ఆయుధంతో సుశర్మ మీదకి వెళ్ళేట. తతో యుధిష్ఠిరో రాజా త్వరమాణో మహారథ అభిపత్య సుశర్మాణం శరైరభ్యాహనద్భృశం. ఆ మహారథుడైన ధర్మరాజు కూడా తొందరగా సుశర్మ మీదకి వెళ్ళి అతన్ని బాణాలతో కొట్టేట. సుశర్మాపి సుసంరబ్ధ త్వరమాణో యుధిష్ఠిరం ఆవిధ్యన్నవభిర్బాణై చతుర్భిశ్చతురోహయాన్. అప్పుడు సుశర్మ కూడా కోపం వచ్చింది. వచ్చి వెంటనే వేగంగా 9 బాణాలతో ధర్మరాజుని 4 బాణాలతో అతని గుర్రాన్ని కొట్టేట. తతో రాజన్నాశుకారీ కుంతీపుత్రో వృకోదర సమాసాద్య సుశర్మాణం అశ్వానస్య వ్యపోధయత్ పృష్ఠగోపాంశ్చ తస్యాధా హత్వా పరమసాయకైః అధాస్య సారథిం క్రుద్ధః రథోపస్థాదపాతయత్. శీఘ్రంగా యుద్ధం చేసేటువంటి ఆ కుంతీపుత్రుడైనటువంటి భీమసేనుడు సుశర్మ దగ్గరికి వెళ్ళి అతని గుర్రాలను చంపేశాడు. అతను అంగరక్షలు లేని సైనికుల్ని చంపేశాడు. కోపంతో సారథిని కూడా ఆ రథం నుంచి కింద పడేశాడు. చక్రరక్షశ్చ శూరో వై మదిరాక్షో అతి విశ్రుత సమాయాత్ విరథం దృష్ట్వా త్రిగర్థం ప్రాహరత్తథా. దాంతో ఆ సుశర్మకి రథం లేకపోయింది. చక్రరక్షకుడు సుప్రసిద్ధ వీరుడైన మదిరాక్షుడు అక్కడికి వచ్చి ఆ త్రిగర్త రాజును బాణాలతో కొట్టాట. తతో విరాట ప్రస్కంజ రథాధద సుశర్మణ గదాం తస్య పరామృశ్య తమేవాభ్యద్రవద్బలి సచచార గదాపాణి వృద్ధోపి తరుణో యథా. అప్పుడు ఆ బలవంతుడైన విరాట్ రాజు వెంటనే సుశర్మ యొక్క రథం ఎప్పుడైతే ఇదైపోయిందో అక్కడి నుంచి ఆ రథం నుంచి కిందకి దూకాడు. ఆ సుశర్మ యొక్క గదనే తీసుకుని సుశర్మ మీదకి యుద్ధానికి వెళ్ళేట. ఆ గద పట్టినటువంటి విరాట్ రాజును ముసలాడైనప్పటికీ కూడా యువకుడితో సమానంగా రణభూమిలో సంచరించేట. పలాయమానం త్రైగత్తం దృష్ట్వా భీమోభ్యభాషత రాజపుత్ర నివర్తశ్చనతే యుక్తం పలాయనం. అది చూసి వెంటనే ఆ త్రిగర్తుడు పారిపోతున్నట్ట. ఆ పారిపోయేటువంటి త్రిగర్తుడిని చూసి భీమసేనుడు రాజకుమారా వెనక్కి రావయ్యా, రణరంగంలో పారిపోవడం అనేటువంటిది తగినది కాదు నీకు అన్నాడు. అనేన వీర్యేణ కథంగాస్త్వం ప్రార్థయసే బలా కథంచానుచరాం త్యక్త్వా శత్రుమధ్యే నిషీదసి. ఈ పరాక్రమంతో నువ్వు విరాటును గోవుల్ని బలవంతంగా ఎలా తీసుకెళ్లాలనుకున్నావు? అసలు నీ సేవకులను శత్రువుల మధ్య వదిలి పారిపోతూ విషాదాన్ని ఎందుకు పొందుతున్నావు అని ప్రశ్నించాడు. ఇత్యుక్త సతు పార్థేన సుశర్మా రథయోదప తిష్టేతి భీమం సహసాభ్యద్రవద్బలి భీమస్తు భీమసంకాశ రథాత్ ప్రస్కంధ్య పాండవ ప్రాద్రవత్తోర్ణమవ్యగ్ర జీవితేప్షు సుశర్మణ. ఆ భీమసేనుడు అలా చెప్పిన తర్వాత వెంటనే బలవంతుడైనటువంటి అధిపతి అయినటువంటి ఆ సుశర్మ నిలుంటూ భీమసేనుడి మీదకి వచ్చాడు. ఆ భీముడు ఏమీ అతని యొక్క అరుపులకి ఏమీ కదలలేదు. అతను వెంటనే రథాన్ని నుంచి దిగి సుశర్మ ప్రాణాలు తీయడం కోసం వేగంగా అతని మీదకి పరిగెట్టేట. అలా పరిగెడుతున్నటువంటి ఆ భీమసేనుడు ఏం చేస్తాడు అనేటువంటిది రేపటి భాగంలో మనం తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.